నమస్తే, వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. రైల్వే కోడూరులో దుమారం రేపినటువంటి ఘటనపై మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారు. ఆయన జనసేన పార్టీ సీనియర్ నాయకులు. సో వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాతంశెట్టి గారు నమస్కారం అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు, ఎలా ఉన్నారు సోదరా? బాగున్నానండి, ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నేను ఇంకా బాగున్నాను సార్. ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్ర గారిని రౌడీ అనాలా, గుండా అనాలా? ఎందుకంటే అందరూ కూడా మిమ్మల్ని ఇప్పుడు అదే పిలుస్తున్నారు నిన్నటి నుంచి. జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అనే ఒక మానవతావాదికి కట్టు బానిసానండి. ఓకే, రైల్వే కోడూరు రౌడీ ఎవరంటే ఏం చెప్తారు? రైల్వే కోడూరులో నాకు తెలిసి ఎవరు రౌడీ లేరు. సో ఇప్పుడు కొత్తగా రైల్వే కోడూరులో ఒక రౌడీ వచ్చాడు, ఒక గూండా వచ్చాడు. పోలీసులను కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నాడు. పోలీసుల చేతిలో లాఠీలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని అతనే చేతిలోకి తీసుకొని రోడ్డు మీద జనాలను తరిమి కొడతా ఉన్నాడు. ఆయన పేరే తాతంశెట్టి నాగేంద్ర, రైల్వే కోడూరు రౌడీ. ఇప్పుడు మీ మీద నడుస్తున్న చర్చ. బ్రహ్మనాయుడు గారికి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను సోదరుడికి. ఓకే అండి, ఓకే. ఆ విధంగా రైల్వే కోడూరులో నేను లాఠీ తీసుకున్నట్టు పోలీస్ స్టేషన్లు కానీ పోలీసు కానీ ఎక్కడ నిరూపించినా పవర్ 9 ఆధ్వర్యంలో శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నా ఛాలెంజ్ ఇది. నిరూపించిన వాళ్లకు, రాసిన వాళ్లకు. ఇప్పుడు ఎవరో ఒక అతను రాశాడు, వాస్తవాలు ఎట్టుంటాయంటే, అన్న నాకు తెలియదు, అడిగిపోతే ఏదో చెప్తే రాసేసానని పదనే ఫోన్ చేశారు. వీళ్ళు వారం రోజుల క్రితం ఒక జర్నలిస్టును, ఆయన మామూలు జర్నలిస్ట్ కూడా కాదు, ఇంత ఎత్తు ఇంతలా ఉంటాడు, ఇంటికి పిలిచి డంబిల్స్ తో దాడి చేసింది సదరు మహిళ. స్త్రీమూర్తి. మీరు చెప్తున్నారు కదా, మహిళ శ్రీమూర్తి. ఆమెను ఆ విధంగా కన్నీళ్లు గారుస్తున్నారు కదా, అటువంటి ఆమె జర్నలిస్ట్ ని పిలిచి కొడితే భాష కూడా మగాళ్ళ భాష కాదు, అది నువ్వు చెప్పిన బూతు భాష మాట్లాడుతూ దాడి చేసిన ఆమె. వారం తిరక్కతలకే ఆ మహిళ మీద అన్యాయం. మొన్న పోయి స్టేషన్ లో మొత్తం జర్నలిస్టులు, మా జర్నలిస్ట్ కి అన్యాయం జరిగింది, వీడిని ఈ ఎట్టుండైనా ఈ లేడీ డాన్, నువ్వు చెప్పినావు ఇప్పుడు రౌడీ గూండా అనే అన్ని లక్షణాలు ఉన్న ఈ లేడీ డాన్ అరెస్ట్ చేయండి అని చెప్పి స్టేషన్ కి పోయారు. స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కి ఇచ్చారు, పేపర్ ఇచ్చారు, మీరు ఆ ఫోటోలు కావాలంటే పంపుతా. వారం తర్వాత ఇది ఎందుకు సార్ రౌడీ? ఎవరు సార్ రౌడీ? తాతంశెట్టి నాగేంద్ర 40 ఏళ్ల 52 ఏళ్ల జీవితం, తెరిచిన పుస్తకం నా నియోజకవర్గంలో. వాడు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి మెగా ఫ్యామిలీ భక్తుడు. అది అందరూ తెలిసిందే. మొదటి నుంచి చిరంజీవి గారి కుటుంబం వెనక మీరు నిలబడ్డారు. ఈ 40 ఏళ్లలో ఎప్పుడు నేను గుండా రౌడీ అని పిలిపించుకోలేదే. నమ్మి కొన్ని, ఒక నిమిషం చెప్పనియండి సార్, ఆయన నమ్మి కొన్ని వందల సేవా కార్యక్రమాలు, కొన్ని వందల రక్తదాన శిబిరాలు, కొన్ని వందల వైద్య శిబిరాలు, అట్లీస్ట్ కరోనాలో పార్టీని భంగపడుకున్న పెద్దలను అడిగి దాదాపు 1170 సిలిండర్లు గవర్నమెంట్ హాస్పిటల్ ఆక్సిజన్ సిలిండర్లు. ఈ రోజు 6,000లో ఉన్న సభ్యత్వాలను 19,000 రైల్వే కోడూరు ప్రజెంట్ నడుస్తా ఉన్న సభ్యత్వాలు. ఇది మా పని అండి, మేము పార్టీకి చేసే పని. మా పని మేము చేసుకుంటూ ఉంటే మమ్మల్ని చేయనీయకుండా ఎందుకు జనసేన పార్టీ డ్యామేజ్ చేయాలి? ఎందుకంటే దీంట్లో కొంతమంది, చాలా మంది ఉన్నారు బ్రహ్మనాయుడు గారు, మీకు వాస్తవం చెప్తా. స్వపక్షంలో అర్థం చేసుకోక స్వపక్షంలో ఉంటూ విపక్షానికి కొమ్ముగాచే వాళ్ళు ఉన్నారు, విపక్షం వాళ్ళు ఉన్నారు, మనతో పాటు ఉన్న సహపక్షం వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఒక కూటమి, ఎన్డీఏ కూటమి లాగా. ఈ కూటమి ఏంటంటే తెలుగుదేశం ఉన్నా, వైసీపీ ఉన్నా, జనసేన ఉన్నా వీళ్ళదే జరగాలి హవా కోడూరులో. అటువంటి దాన్ని బద్దలు కొట్టాం కదా, కాబట్టి వీడు అడ్డుకుంటున్నాడు కదా, వీడిని టార్గెట్ ఏం చేస్తారు సార్? టార్గెట్ నా జీవితమే జనసేన, నా నాయకుడు పవన్ కళ్యాణ్. నాకు తల్లి తండ్రి ఇద్దరు మరణించారు. నాకు తల్లి జనసేన పార్టీ, నా తండ్రి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఆశయం కోసం పనిచేసి, మళ్ళీ చెప్తున్నా, నేను ఆ పార్టీకి మా నాయకుడికి కట్టు బానిస్తాను. వెంటనే నాయకులు వచ్చి, లీడర్లు, మా వాళ్ళు కొంతమంది వాళ్ళు ఏం చేస్తారు, సస్పెండ్ చేస్తారు. ఇంకోటి, నాకు ఒక లక్ష్మణ రేఖ లాగా ఒక పవన్ అన్న రేఖ ఉంది, నాకు ఒక చట్టం ఉంది. ఇది స్టేట్ బాడీలో మీరు అన్నారు కదా, రాష్ట్ర కార్యదర్శిగా. అవును, నన్ను అన్నిటి నుంచి తొలగిస్తే నన్ను ఆపలేరు ఎవరు. నా దేవుడికి ఒక హనుమంతుడి లాగా నా విశ్వరూపాన్ని చూసి అడ్డుకుంటా. అంటే ఇప్పుడు మీరు పార్టీలో ఉంటేనే సేఫ్. అయితే మీకు పార్టీ నుంచి ఒకవేళ వేటేస్తే ఇక మీరు ఇక చెలరేగిపోతారు రైల్వే కోడూరులో. సెక్యూరిటీ గార్డు లాగా నేను నిలబడతా. చెలరేగడం అనేది ఏంటంటే, మా తమ్ముడు నీకంటే నేను ముందు పుట్టిన వాడిని కదా, నన్ను తమ్ముడు అని ప్రేమగా పిలుస్తా. అవును,
నీకంటే నేను తెలుగు కూడా బాగా లిటరేచర్ చేసినోడిని. అవును. అంటే చెలరేగిపోతారా రౌడీ అట్లా కాదు నేను అనేది. కాదు, నేను 10 సంవత్సరాల క్రితం చూసిన తాతంశెట్టి నాగేంద్ర గారు వేరు, ఈ రోజు తాతంశెట్టి నాగేంద్ర వేరు. నేను ఎట్లా చెప్తాను వినండి సార్. ఒక మహిళని మీరు అంటున్నారు కదా, సానుభూతి ఛానల్ అబ్బా ఆహా ఎలా అండి అని అందరికి చెప్తున్నాను నేను రిక్వెస్ట్ చేసి. మా అమ్మ మహిళ కదా సార్, 2014లో పార్టీ పెడితే 13లోనే మా తల్లి చనిపోయారు. మా అమ్మ ఎవరు తెలుసా? ఒక మాజీ మంత్రి అక్క. అవును, పసుపులేటి బ్రహ్మయ్య గారి సోదరి మీ అమ్మగారు, మాజీ మంత్రి. మా అమ్మ నాకు లేదని తెలుసు సదరు వ్యక్తికి అందరికి. మా అమ్మను దూషిస్తూ పోస్టులు మీరు ఈ రోజు చూపిస్తాను నేను వాళ్ళలో. లేడీస్ అంటావా నువ్వు, మా భార్యను, మా చెల్లెల్ని, అక్కల్ని, ఏదో సంబంధం లేని వాళ్ళని దూషిస్తూ నేను రౌడీజం చేయాలి, నేను చెలరేగిపోవాలంటే కూతవేటు దూరం సార్ నాకు వాళ్ళ ఇల్లు. అమ్మాయి ఏడుంటది, ఏడు తిరుగుతుంది కూడా తెలుసు. ఒక్క మాట పిల్లోళ్ళకు ఆన్సర్ ఇస్తే కొట్టలేరా, దౌర్జన్యం చేయలేరా, రౌడీజం చేయలేరా? మా పార్టీకి మేము మా కార్యక్రమం చేసుకుంటామంటే ఆమె కొట్టించుకోవడానికి వచ్చింది సార్. నువ్వు అక్కడ యాదృచ్ఛికంగా వచ్చి ఏదో జరిగిన వాళ్ళనైతే పంపించేయచ్చు. ఖచ్చితంగా గొడవ పడాలని ఇంటెన్షనల్ గా వచ్చి కొట్టాల్సిందే నన్ను అని మాట్లాడితే ఎవరు కొట్టరు? నిన్న ఒక ఛానల్ ఆయన అడిగాడు, కిరణ్ టీవీ, దానికి మళ్ళీ ఇంకొక ఆయన ఎవరో అలా అంటారా? అధికారం మదం కాదు. నా 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 బలుపు, నా వాపు అని నా నాయకుడు నా ఎదురుగా నిలబడి నేను గెలిచి ఉన్నటువంటి పక్కన ఎమ్మెల్యే మూరడు దూరం లేకొచ్చి నువ్వు కెమెరా పెట్టి ఎందుకు తీస్తున్నావు అంటే తప్పుగా మాట్లాడితే మీ నాయకుడి గురించి తెలుసుపోరా, వాడు మంగళగిరిలో ఉండేవాడు అంటే అయ్యో మీరు మహిళ కదండి అంటే అన్నారని పక్కకి తిప్పుకోపోవడానికి మేము మాట్లాడకూడదా? మాకు ఓపికలు ఉండవు, మాకు సహనం నశించదా? చేతులు కాళ్ళు పట్టుకొని వెళ్ళండి మీకేం పని అడిగితే వినకుండా మా జన సైనికుల్ని గీరుకొని గొడవ పెట్టుకుని ఇప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ సిగ్గు లేదా? ఈరోజు వైసీపీ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నాడు, మా ఎక్స్ ఎమ్మెల్యే కూడా సిగ్గు ఉండాలి కదా, ఒంటికి చీము రక్తం ఉండాలి కదా. ఏమంటున్నారు పవన్ కళ్యాణ్? ఆయన అన్నాడు, ఏమన్నాడు ఎక్స్ ఎమ్మెల్యే గారు, ఇది వ్యక్తిగత విషయం శ్రీధర్కు నేను ఎప్పుడు మాట్లాడలేదు, మరి వ్యక్తిగత విషయం పవన్ కళ్యాణ్ ఎందుకు సమాధానం చెప్పాలని అడుగుతున్నారు? నేను అడుగుతున్నాను నా ప్రశ్న. మీరు న్యాయం చేయాలంటున్నారు కదా, హర్షవీణకి ఖచ్చితంగా చేద్దాం. నేను తప్పు చేస్తే నేను జైలుకు పోతా. హర్షవీణతో పాటు మీరు వైసీపీ నాయకులు ఎవరైతే న్యాయం చేయాలని స్టేషన్కి పోయినారో మీ లిస్టు నా దగ్గర ఉంది. ఒక్కొక్క నాయకుడి బాధిత మహిళలు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి కదా సార్. రైల్వే కోడూరులో వైసీపీ నాయకుల యొక్క బాధిత మహిళలు ఉన్నారా? ఉన్నారు, వాళ్ళ ఇళ్లలో వాళ్ళ సహచరులతో సహా. ఎవరైతే కుట్రపూర్వకంగా రాశారో జర్నలిస్టులు వాళ్ళ ఇంట్లో స్టోరీస్ కూడా మన దగ్గరకు వచ్చుండయి. సార్ న్యాయం చేయండి, భలే భయంకరంగా ఉంది సార్, కొడుతున్నారు ఈ వయసులో, వేరే సామాజిక వర్గాన్ని చేసుకుని, ఇలా వందలు ఉన్నాయి. ఈ రోజు మహిళల విషయం అని మనం మాట్లాడాలా? కాదు ఇక్కడ నా డౌట్ తాతంశెట్టి గారు, మీ చేతిలో ఉన్నటువంటి ఆ లాఠీ ఏదైతే ఉందో అది పోలీసులది కదా? ఇప్పుడు మీరు కూడా భాష మార్చాలి. అది జెండా కర్ర, పైప్ ఉంటది కదా సార్, జెండా కట్టుకుంటారు కదా, అది జెండా కర్ర. అది కూడా నేను ఎందుకు పట్టుకున్నానంటే 2 కిలోమీటర్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. వాస్తవాలు అడగండి రైల్వే కోడూరులో. ఆ ట్రాఫిక్ మెయింటైన్ చేస్తున్నా నేను. ఈ రోజే కాదు, ఏ రోజైనా మా ఫంక్షన్ ఉంటే ఒక చిన్న కర్ర తీసుకుని, కొంతమంది ఏం చేస్తారంటే ఉత్సాహవంతమైన జన సైనికుల ఆనందంలో కొన్ని ఫ్యామిలీలు స్కూటీల్లో వాటిల్లో ఉన్నా గానీ ఆపేస్తారు, ఉండండి మా కార్యక్రమాన్ని. నాకు ఇబ్బంది, అటు వద్దు అని చెప్పి వాళ్ళు మహిళలు ఉన్నారు, పంపించేస్తా. ఆ దరిమిలా నేను మెయింటైన్ చేసుకుంటూ ఉన్నా. అది కార్యక్రమం. అంటే పోలీసులు లాఠీ కాదు అది, పోలీసు అక్కడ స్థానిక ఎస్ఐ గారి చేతిలో మీరు లాఠీ తీసుకొని లాక్కున్నారని ప్రచారం జరుగుతుంది కదా. లాఠీ తీసుకున్నట్టు నిరూపిస్తే ఏది సార్ అది? పవర్ నైనా? అవును, పవర్ 9 ప్రపంచ ప్రఖ్యాతి చెందేటట్టు చేస్తా. మీ పవర్ 9 స్టూడియోకి వచ్చి మీ ముందు తల ఉంచి రిజైన్ చేస్తా శాశ్వతంగా రాజకీయాలకు. తాతంశెట్టి గారు ఓకే అంశం పక్కన పెట్టండి. ఒకప్పుడు తాతంశెట్టి నాగేంద్ర అంటే మెగాస్టార్ చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారి అభిమాన సంఘాల నాయకుడిగా రక్తదాన శిబిరాల్లో కీలక పాత్ర పోషించి, కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్ల పంపకంలో కీలక పాత్ర పోషించి ప్రాణదాతగా మరి ముందుకెళ్ళినటువంటి తాతంశెట్టి నాగేంద్ర ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే కోడూరులో ఆయన నోటికి అద్దు లేకుండా పోతుంది, ఆయన చేతికి అద్దు లేకుండా పోతా ఉంది. ఆయన ఒక రౌడీగా, గుండాగా చలామణి అవుతున్నారు, వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మీ మీద పుకార్లు షికారులు చేస్తూ ఉన్నాయి. భయపడిన ఒక వైసీపీ నాయకుడిని చెప్పించండి మీ పవర్ 9 ద్వారా, ఛాలెంజ్ చేస్తాను. నాకు వైసీపీ నాయకులు చాలా మంది ఫోన్ చేశారు, ఏమని ఊర్లో పెరిగాను. నాకు చాలా మంది మిత్రులు, అన్న పార్టీ స్టాండ్ అని తీసుకుంటున్నాం, లేకుంటే
ఇంకా ఆ దిగజారిన మహిళలకు మేము మద్దతు ఇవ్వడం అనేది మాకు అసహ్యంగా ఉంది. మా ఎమ్మెల్యే గారితో కూడా, మా ఎక్స్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినాం. ఇంక విధి లేదన్నా, ఏం చేద్దాం. అలా ఇప్పుడే రేపేదో రోజా వస్తుందంట. ఇవన్నీ పార్టీ స్టాండ్. రోజా గారు, మాజీ మంత్రి రోజా గారు వస్తున్నారా రైల్వే కోడూరు? వస్తారంట రేపు ఆమె. ఇక రోజా గారు వచ్చారంటే మీ పని అయిపోయినట్టే చూసుకోండి మరి. నాకు ఇటువంటి రోజాలు 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా నేను నా స్టాండ్ మీద నేను అట్టే ఉంటా. తాతంశెట్టి నాగేంద్ర బెదరడు, కదలడు, తొణకడు. అయితే నాగేంద్ర గారు ఇప్పుడు ఒక మహిళని మీరేమన్నారంటే ఇందాక ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, మీరు అప్పుడు ఆ రక్తదానాలు, ఇప్పుడు కూడా అదే రక్తదానం. రాత్రి కూడా సిమ్స్ లో అడిగితే మీకు ఫోన్ నెంబర్ తో సహా చూపిస్తా. రాత్రి కూడా 2 బాటిల్ రక్తం ఇచ్చాం, అంటే పంపించి. అది మా జీవిత చర్య. అది ఎవరికి రక్తం కావాలన్నా, ఎవరికి ఏం కావాలన్నా అది మా జీవిత చర్య. మరి ఈ యాంగిల్ ఏంటి ఇప్పుడు? ఇది ఇంకొక యాంగిల్, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం అని. ఇది యాంగిల్ కాదండి. మీరు ఇదే ఒరిజినలా? మీది ఒరిజినల్ ఇదా? అవన్నీ కాదు. నేను నన్ను అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు మీరు ఎవడైనా ఇంత పెద్ద జర్నలిజం లో అద్భుతమైన వాక్యాలు వాడుతున్నారు కదా, నీకు అక్కడ ఏం పని అని అడిగారా? అవును, ఓకే. నీకేం పని? నీ ఇల్లు ఎక్కడ అంటే రాకూడదా? అంటే ఆవిడ పాకిస్తాన్ బోర్డర్ దాటిందండి. వినండి, అవతలకి ఒక్క నిమిషం ఛాన్స్ చేయండి సార్ ప్లీజ్. ఓకే ఓకే. హైదరాబాద్ లో ఒక వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఆయన పేరు పృథ్వీనా ఏదో. రే చంద్రబాబు నాయుడు, రే పవన్ కళ్యాణ్ ఏం పని రా హైదరాబాద్ లో అంటున్నాడు. రే ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని ఈ ప్రజాస్వామ్యంలో. మరి నువ్వు రాజమండ్రి, నీ బడితో ఉన్నాడు హైదరాబాద్ మనిషి. మీరిద్దరూ వచ్చి సొంతగా మా సొంత ఊర్లో మేము నిలబడుకుని ఉంటే, ఎమ్మెల్యే 10 మంది 100 మంది జన సైనికులు ఉంటే, 3 దూరంలోకి వచ్చి కెమెరా తీస్తూ ఎందుకు తీస్తున్నారు అంటే, ఏరా తీస్తే అని మీ నాయకుడిని నేను మాట్లాడితే చేతులు కట్టుకుని, అమ్మా మీరు నిజమేలే అటు దూరంగా పోవాలనా జన సైనికులు? చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కదా సార్, మీరు అధికారంలో ఉన్నారు మీరు ఈ రోజు. ఇప్పుడు తీసుకోమను, ఇప్పుడు చట్టపరంగా తీసుకోమను. మేమేం తప్పు చేసాము? మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని పేపర్లో వచ్చింది. 100%. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అంటే చట్టపరంగానే కదా వాళ్ళు పోయింది. అవును, పొద్దున్నే చట్టపరంగా నిజంగా శిక్షించమనండి, నేను శిరసావ ఇస్తా. మీరు ఆవిడని కులం పేరుతో దూషించారని చెప్తుంది ఆవిడ మీడియా ముందు. అవన్నీ మీకు తెలుసు పర్సనల్ గా, నేను స్టూడియో పరంగా అడగద్దు. నేను నా చుట్టూ ఉండేదంతా దళిత నాయకులే, నాకున్న ఫ్రెండ్స్ అంతా వాళ్లే. ఈ రోజు కూడా అంతా మేము పెడతామంటే రానియరా, రేపు ఏందో పెడతారంట, అయిపోయిన తర్వాత పెట్టుకుందాంలే అని చెప్పాను నేను. దళిత సంఘాలు, బీసీ సంఘాలు వచ్చాను, మేము చెప్తాము అన్ని అంటే ఒక రోజు వెయిట్ చేయండి చూద్దాం ఇంకా ఏమేమి పెడతారో, అన్ని అయిపోయినాక ఇద్దరులే అని చెప్పాను నేను. నాకున్న మీరు కడప జిల్లాలో ఎక్కడైనా కనుక్కోండి, నా చుట్టూ జనసేన పార్టీలో దళితులందరినీ ఒక యూనిటీగా పెట్టి వాళ్ళకు పదవులు కొంచెం గౌరవం ఇచ్చి వాళ్ళని నిలబెట్టి వాళ్ళతో 24 గంటలు మమేకమై ఉండేవాడు నాగేంద్ర. నేను ఎందుకు మాట్లాడతాను? మీరు మన పరిచయం తర్వాత చెప్పండి. నేను ఆ పదం ఒక రాజకీయాల్లో ఉండి మేము వాడతాం, కొన్ని 100 స్టూడియోలో డిబేట్ అట్లా వాడగలమా? లేదా మీరు చర్చా వేదికలో హుందాగానే ప్రవర్తించేవారు, గౌరవంగానే మాట్లాడేవారు, అదే నాకు అనిపిస్తుంది. ఆ తాతంశెట్టి నాగేంద్రనేనా ఈ తాతంశెట్టి నాగేంద్ర అని? గొడ్డన్లు అంట, ఒకటేమో లాఠీ తీసుకున్నానంట, పెరుక్కొని చట్టాన్ని చేతిలో అంట. ఇవన్నీ చట్టం ద్వారా నిరూపించండి, నాగేంద్ర శిక్ష నవ్విస్తాడు. నేను ఇవన్నీ ఫైనల్ గా ఏం చెప్తున్నానంటే, మీకు ఇక్కడ నాగేంద్ర కాదు, వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంది. ఇక్కడ బ్రేక్ చేసినటువంటి 20 సంవత్సరాల వైసీపీ చరిత్రను తుడిచిపెట్టినటువంటి జనసేన దెబ్బతినాలి ఇక్కడ. ఇది వాళ్ళ ఎయిమ్. దీనికి చెడ్డ పేరు తేవాలి. అటు నాగేంద్ర గాని, అరుణ్ శ్రీధర్ గాని, పవన్ కళ్యాణ్ గాని ఏదో ఒకటి చేసి తిట్టి ఇక్కడ చేయాలి. దానికి అన్ని రకాల ఒక కూటమి ఏర్పడున్నది ఇక్కడ. ఇంకో కూటమి ఉంది. ఏది? మీ కూటమి మీద దాడి చేయడానికి ఇంకో కూటమి ఉంది. ఇంకో కూటమి అంటే అన్ని పార్టీల కూటమి. అండ్ అందులో జనసేన ఉన్నారు, వైసీపీ ఉన్నారు, టీడీపీ, ముగ్గురు ఉన్నారా? వీళ్ళు ఎవడైనా ఇప్పుడు జనసేనే తప్పదు అన్నారు అనుకో, ఆ కూటమి నుంచే జనసేనకు రావాల నాయకుడు, వేరే దగ్గర నుంచి రాకూడదు. ఓకే. ఇన్ని కుట్రలు మా నాయకుడి మీద, మా పార్టీ మీద జరుగుతూ ఉంటే నేను ఎందుకు ఛేదించను, నేను ఎందుకు అడ్డుపడను, నేను ఎందుకు అడగను? ఇప్పుడు మీరు దోష అయ్యారు కదా సార్, అందరి ముందు మీరు తప్పు చేసిన వాళ్ళకి నిలబడ్డారు కదా ఈ రోజు. 100% అందరి ముందు ఏందండి, మీరు ఛానల్లో మీరు మాట్లాడేది. నేను తప్పు చేయలేదని కదా కోర్టుకు పోయినాను, నేను తప్పు చేయలేదని కదా కేసు పెట్టినాను. నేను తప్పు చేసినానని వాళ్ళు పెట్టారు. రేపు కోర్టు చట్టం కదా, తప్పు చేసినానా లేదా, నేను కొట్టినానా లేదా, నేను నా మీద వస్తున్న వీడియోలన్నీ నిజమా కాదా తేల్చాల్సింది ఎవరండి? కోర్టు కదా సార్.
సో ఫైనల్గా మీ పార్టీ అధిష్టానం నుంచి మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయా? ఏమి ఇక అడిగారు ఏం జరిగిందని చెప్పాము. వాంటెడ్ గా ఈ విధంగా వచ్చి జరిగింది సార్ అని. అసలు ఇంకో కుట్ర కోణం చెప్పాలి మీకు దీని వెనక. ఈ రహస్యాన్ని ఫస్ట్ టైం పవర్ మీడియాతో పంచుకుంటున్నా. ఓకే, ఛాలెంజ్ చేస్తాను, నా దగ్గర ఉంది సమాచారం. ఎవరితైనా ఛాలెంజ్ చేయి. అసలు వచ్చింది దేనికి తెలుసా? శ్రీధర్ మీద కలపడాలి, పట్టుకోవాలి, నాకు న్యాయం చేయని. అప్పుడు శ్రీధర్ ఆటోమేటిక్ గా కలపడతాడు. అవునా? ఎవరైనా ఏ స్థితిలో మహిళ వచ్చి పెడితే బ్రహ్మనాయుడు పట్టుకున్నా బ్రహ్మనాయుడు కలబడతాడు. కలబడితే ఆ కలబడేది సాక్షి లాంటి ఎడిటింగ్ ఛానల్స్ లో తీసేసి అతను దాడి చేస్తే ఆ కొట్టేదే పెట్టి, చూడండి పాపం ఒక ఆడబిడ్డను అన్యాయంగా రోడ్డుని వేసి కొడుతున్న ఎమ్మెల్యేని శ్రీధర్ ని సస్పెండ్ చేయండి. కావాల్సింది శ్రీధర్ సస్పెన్షన్ కావాలి. ఇప్పుడు హర్షవీణకి ఏం కావాలి? న్యాయం కావాలి. న్యాయం కోసమే కదా హర్షవీణ కోర్టుకు పోయింది. అవును, శ్రీధర్ కోర్టుకు పోయినాడు. శ్రీధర్కి ఏ కండిషన్లు పెట్టలేదే. కోర్టుకి ఏమన్నా అందరూ ఒకటే కదా, సామాన్యులు ఎమ్మెల్యేలు, నిజం కదా. శ్రీధర్ కు మామూలుగా బెయిల్ ఇస్తే నీకెందుకు కండిషన్ బెయిల్ ఇచ్చినారు? ఆమెకి ఇచ్చిన బెయిల్లో ఉన్న చట్టాలు, ఆమెకు బెయిల్ ఇచ్చింది ఎవరు తెలుసా? ఒక మహిళా జడ్జి. దాంట్లో ఏముంది తెలుసా? ప్రతి శనివారం సంతకం పెట్టాలి వచ్చి పోలీస్ స్టేషన్ కు. మీరు అన్నారు కదా రౌడీ లాగా నాగేంద్ర అనే, నేను ఏ శనివారం స్టేషన్ పోవాల్సిన అవసరం లేదు. సదరు మహిళ ప్రతి శనివారం పోయి సంతకం పెట్టాలి. ప్రతి శనివారం పాస్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో పెట్టాలి. మీడియా ముందుకు పోకూడదు, సోషల్ మీడియాలో మాట్లాడకూడదు. మీరు చూడండి, ఆమె బెయిల్ పేపర్ తీసుకొని ఒక మహిళ ఇచ్చింది. అది జంట అయితే అసలు ఇచ్చిండ్రు ఆమె కేసుకు. మహిళ కాబట్టి మానవత్వంతో ఇచ్చింది. ఈమెను మీరు మహిళ అని ఆమెను పూజిస్తూ ఈ కండిషన్ బెయిల్ మీద, మాకేం కండిషన్స్ లేవే, మేమేం అటువంటి ముద్దలు. మీరు అన్నారు కదా రౌడీ అని. ఇప్పుడు ఎవరు చెప్పండి, ఎవరు రౌడీ చెప్పండి? 5 కండిషన్ల మీద బెయిల్లో ఉన్న వాళ్ళు రౌడీనా? తెల్ల పేపర్ లాగా నిలబడున్న మేము రౌడీనా? ఓకే, ఫైనల్ గా మీ వైపు న్యాయం ఉందంటారు మీరు? 100%. ఇక్కడ మళ్ళా ఇంకో విషయం కూడా చెప్తున్నా. ఈ కూటమి ఏం చేస్తారంటే వీళ్ళు 3గా ఆలోచిస్తారు. వీళ్ళు 3 నాయకులను అనుకుంటారు. ఆయన వస్తేనే చక్రం తిప్పుతాడు, ఆయన వచ్చేదిలే, ఆయన మామూలుగా దీపావళి చక్రం కూడా తిప్పలేడు. ఇంకొక ఆయన వస్తే 10,000 ఉద్యోగాలు, అన్ని ఉద్యోగాలు ఇచ్చే ఆయన వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం ఇప్పించుకోలేడా? అంత పెద్ద సంస్థను చేసే ఆయన 10,000 ఇచ్చే ఆయన వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం, వాళ్ళ తమ్ముడు కోయిట్ పోయి ఎందుకు బతకాలి? బతుకు తెరువుకో. నిజాలు మాట్లాడతారు సార్ నాగేంద్ర, నిజం మీదే బతుకుతాడు సార్. అందుకనే అందరికి నచ్చదు. నిజంగా నన్ను నచ్చిన వాళ్ళు వదలరు, అఫ్ కోర్స్ నీలాంటి వాళ్ళు. కానీ నువ్వు ఒక పవర్ టీవీ కాబట్టి అన్ని రకాల పవర్లను ఇప్పుడు ప్రస్తుతం కొద్దిగా జాకీలు పెట్టాలి కాబట్టి నా తమ్ముడు, నా సోదరుగానే నేనేం పట్టించుకోను. నువ్వు వాస్తవాలు అయితే ఇప్పుడు నిజమే, వాస్తవమే చెప్తాను. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నేనైతే ఆ కుటుంబానికి, మా నాయకుడికి, ఆ పార్టీకి కట్టు బానిసను. 24/7 నా పార్టీ, నా నాయకుడి సేవలోనే ఉంటా. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు తాతంశెట్టి నాగేంద్ర గారు. సో మొత్తాన్ని తాతంశెట్టి నాగేంద్ర గారు మరి ఆయన వర్షం చెప్తున్నారు, ఆయన ఆవేదనతో చెప్తామన్నారు. వచ్చి హర్షవీణ గారి ఎమ్మెల్యే గారి మీద గలాటా చేసి ఆయన కాలర్ పట్టుకొని ఆయన మీద గొడవకి దిగాలని చెప్పేసి ఒక ప్లాన్తో వచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆవిడ అక్కడ రోడ్డు మీద కూర్చోవటం వల్ల ట్రాఫిక్ జామ్ అయిందని, తాను పోలీసుల చేతిలో లాఠీ కాదు తీసుకుంది, జెండా కర్ర తీసుకున్నానని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా తాను కులం పేరుతోటి హర్షవీణ గారిని దూషించలేదని చెప్పి చెప్తా ఉన్నారు. కోర్టుకి వెళ్ళడానికి తను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. తాను ఏ తప్పు చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారు మొత్తానికి తాతంశెట్టి నాగేంద్ర గారు. చూద్దాం ఈ రైల్వే కోడూరు వ్యవహారం ఎటువైపు మలుపు తిరుగుతుందో.